ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్కు మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా లేవియా ఖండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. లేవియా ఖండం 23వ అధ్యాయంలో తెలియజేయబడినటువంటి 7 పండుగల యొక్క ప్రస్తావన గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో 5 పండుగల వివరణ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఈరోజు 6వ పండుగను గురించిన వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. 6వ పండుగ ప్రాయశ్చిత్త దినము అనేటువంటి ఒక పండుగ. ఇది ఎందుకు పండుగగా మనం చూస్తున్నామంటే ఇది ఒక గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఆ రోజున ఇజ్రాయేల్ సమాజం అంతటికి కూడా ఒక విడుదల, వారి పాపాల నుంచి వారికి విడుదల పొందేటువంటి గొప్ప దినము. సంవత్సరానికి ఒకసారి మరి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఒక మేక యొక్క రక్తాన్ని ఒలికించి అక్కడ పాప పరిహారార్థంతో ప్రాయశ్చిత్త దినమున అక్కడ లోనికి వెళ్ళటము, ప్రజలు క్షమాపణ నొందటం అనేటువంటి గొప్ప విషయం అక్కడ జరగడం మనం చూస్తాం. ఈ 6వ పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, క్రీస్తును గురించినటువంటి ప్రవచనాత్మక నెరవేర్పును గురించి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా ఈ తిష్రే అనేటువంటి 7వ నెలలో మొదటి రోజు నుంచి ఈ బూరల పండుగ ప్రారంభమైతే 10వ రోజున ప్రాయశ్చిత్త దినం రోజున 10వ రోజున తిష్రే 10 ఆ రోజున ప్రాయశ్చిత్త దినం జరుగుతుందని మనం చూస్తున్నాం. అయితే దీని గురించిన విశిష్టత మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే ఇక్కడ ఇది ఎప్పుడు రాయబడింది, దీని గురించి మనం చూస్తే లేవియా కాండము 23వ అధ్యాయము 26 నుంచి 32 వచనాలు గల దేవుని మాటను మీరు చదివితే మీకు అక్కడ కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మరి ఎందుకు ఎలా చేయమంటున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘము కూడవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలను. ఆ దినమును మీరు ఏ పనియో చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకుంటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తాము దుఃఖపరచుకొని ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనా చేయ ప్రతివాడుని తన ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పని చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునే వలను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా దీన్ని ఆచరింపవలను. ఈ మాటలు చూసినప్పుడు ఇది మహావిశ్రాంతి దినముగా ఉంటుందని చెప్తూనే ఇది ప్రాయశ్చిత్తార్థ దినముగా ఉంటుంది అని దాని యొక్క ప్రస్తావన అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. లేవియా ఖండం 16వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంటుంది. లేవియా ఖండం ఆల్రెడీ మనం ధ్యానిస్తూ వచ్చాం కాబట్టి ప్రాయశ్చిత్తార్థ దినం గురించి మీకు చాలా స్పష్టంగా కొన్ని ఎపిసోడ్స్లో దాన్ని వివరించి చెప్పాను. మీకు వీలైతే వాటిని కూడా మీరు చూడండి. దాని గురించి కూడా మీకు సరైన అవగాహన రావడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తుంది. ఓకే, ఇక ముందుకెళ్తే మనము ఆలోచన చేస్తే అక్కడ 2 మేక పిల్లలు తీసుకురావడం మనం చూస్తాం. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చిన తర్వాత ఒక దాన్నేమో దేవునికి అర్పిస్తారు, ఇంకో దాన్నేమో వదిలేస్తారని చూస్తాం కదా. ఈ 2 మేకలు నిశ్చితంగా పరిశీలించి చూస్తే మనకు అక్కడ లేవియా కాండము 16వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు గల మాటను ఒకసారి మనం చూస్తే కూడా మీరు దాన్ని తర్వాత మీరు బైబిల్లో చదువుకోగలిగితే ఇజ్రాయేలీల యొక్క పాపము కారణంగా ప్రభువు కోసం మొదటి మేక బలి ఇవ్వబడింది. మరియు దాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్లారు. ప్రధాన యాజకుడు ఒక్కరే అందులో ప్రవేశించగలుగుతారు. ఒక్కసారి రక్తాన్ని ప్రాయశ్చిత్తము ఆ యొక్క కరుణాపీఠం మీద పోసిన తర్వాత ప్రధాన యాజకుడు తిరిగి రావడాన్ని చూస్తున్నాం. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ప్రధాన యాజకుడు తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తారని మనం చూస్తున్నాం. 2వ మేక గురించి అది బలి పశువు కోసము ప్రధాన యాజకుడు దాని తల మీద చేయి ఉంచి ఇజ్రాయెల్ యొక్క పాపాలను ఒప్పుకొని ఆ మేకను సజీవంగా ఎడారిలో తీసుకెళ్ళి వదిలేస్తారు. అంటే ఈ ఆసక్తికరమైన అంశం ఏంటంటే యూదులు స్కార్లెట్ తాడు అంటే ఎర్రని తాడు ఒకటి తాడు ముక్కను బలి పశువుకు ఆలయ తలుపులు కట్టేవారు అనమాట. బలి పశువు దూరంగా పంపినప్పుడు ఆలయంపై ఉన్న ఎర్రటి తాడు అద్భుతంగా తెల్లగా మారేదనమాట. దీని ద్వారా దేవుడు పాపాల కోసం తమ బలిని అంగీకరించారని యూదులు నమ్మేవారనమాట.
ఇది అప్పట్లో జరుగుతున్నటువంటి ఒక విషయం. అయితే ఇది క్రీస్తులో ఇది నెరవేర్చబడిన తర్వాత మనం చూస్తే బలిపశువు దూరంగా పంపించారు. ఆలయంపై ఉన్న స్కార్లెట్ ఇక తెల్లగా మారుతది గదా! అని మనం అనుకుంటూ వస్తాం గానీ, తర్వాత యేసు ప్రభువు మరణం తర్వాత ఇంకా తెల్లగా మారడం లాంటివి జరగలేదనమాట. సో, దాన్ని మనం గమనించొచ్చు. అది చరిత్ర ఆధారాలతో కూడా అది నిరూపితమైందని కూడా మనం చూస్తాం. దాని గురించిన ప్రస్తావన కూడా మీకు చెప్తాను పోయే కొద్దీ. ఓకే. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఆ రోజు మహాప్రాయశ్చిత్త దినము రోజున జరిగేటువంటి విషయాలను క్రమంగా మనం ఆలోచించడానికంటే ముందు మరి ఆయా విషయాలను, ఆయా పద్ధతులను, ఆయా సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దాంట్లో మనం ఒక వివరణ మనము అర్థం చేసుకోగలిగితే మహాప్రాయశ్చిత్త దినం రోజున ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ క్రమం అంతా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు దాని విశిష్టత కూడా మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ హై ప్రీస్ట్ యొక్క గార్మెంట్స్ చూస్తే, ప్రధాన యాజకుడు వేసుకునే గార్మెంట్స్ చూస్తే మామూలు నిర్గమకాండం 28వ అధ్యాయంలో 3-6 వచనాల్లో అహరోనటువంటి ప్రధాన యాజకుడు ధరించవలసినటువంటి వస్త్రాలు ఎలా ఉంటాయి, అలంకరించబడతాయి. మామూలు యాజకుల కంటే ఇతర యాజకులు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారో మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం తెల్లని నార బట్టలు మాత్రమే ధరించి వెళ్ళమన్నాడు. ఏది స్పెషల్గా రెడీ వెళ్ళమని లేదు. ఓన్లీ తెల్ల నార బట్టలు మాత్రమే తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అంటే ప్రాయశ్చిత్త రోజున ప్రధాన యాజకుడు వస్త్రాలు భిన్నంగా ఉన్నాయి. అతడు బంగారం, నీలం, ఊదా మొదలైన గొప్ప రంగులతో రాలేదు. ప్రాయశ్చిత్త రోజున అతడు తెల్లని దుస్తులు మాత్రమే ధరించాడు. ఇతర యాజకులు కూడా తెల్లని దుస్తులే ధరించారు. ఇది పవిత్ర దినాన్ని పరిపాలించే క్షమాపణ మరియు స్వచ్ఛత యొక్క అవసరాన్ని సూచిస్తుంది. తెల్లని వస్త్రాలు కూడా జరగబోయేటువంటి విషయాన్ని ఈ రోజున అవసరమైన బలుల సమయంలో ప్రధాన యాజకుని వస్త్రాలు రక్తంతో తడిచినవిగా కనపడతాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-14 వచనాలు చూస్తే కూడా అక్కడ కూడా రక్తము చేతని తడిచినటువంటి తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒకడు తెల్లని గుర్రం మీద వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అతను అనుసరిస్తున్నాయని మనం అక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 2 మేకల గురించి ఒక ప్రస్తావన కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు కోసము మేకలు రెండు మేకల్లోని యొక్క నెరవేర్పు కూడా మనం చూడగలిగితే వాటిలో విభేదించడం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త నిబంధన చాలా స్పష్టంగా ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7-14 వచనాలు గల దేవుని మాటను ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే ప్రధాన యాజకుడు మాత్రమే లోనికి వెళ్తాడు కదా, అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే. మరియు రక్తం లేకుండా ఎప్పుడూ అతను అజ్ఞాతంలో ప్రజలు చేసిన పాపాల కోసము దావా చేశాడు. అయితే క్రీస్తు ఇక్కడ ఉన్న మంచి వారికి ప్రధాన యాజకుడిగా వచ్చినప్పుడు అతను మానవ నిర్మితం కానీ గొప్ప మరియు పరిపూర్ణమైన గుడారం గుండా వెళ్ళాడు. అంటే ఈ సృష్టిలో భాగం కాదు అది. అతను మేకలు మరియు దూడల రక్తం ద్వారా ప్రవేశించలేదు, కానీ తన రక్తం ద్వారా శాశ్వతమైన విమోచన పొంది ఒక్కసారిగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. మేకల మరియు ఎడ్ల రక్తము మరియు వాటి రక్తంతో ఆయన వెళ్ళలేదు అని మనం చూస్తాం. క్రీస్తు రక్తం నిత్యమైన ఆత్మ ద్వారా దేవునికి నిష్కలంకమైన తనను తాను అర్పించుకున్నప్పుడు మనస్సాక్షి సజీవమైన దేవునికి సేవ చేసేలా సజీవమైన మనసాక్షిని శుద్ధి చేస్తుందని మనం చూస్తాం. కాబట్టి భూ సంబంధమైన గుడారము మరియు దేవాలయము ఆ స్వర్గపు అభయంలో నమూనాగా రూపొందించబడింది. మరి యేసు దానితో మరియు దాని ద్వారా ప్రవేశించవలసి వచ్చింది. అతని సొంత రక్తాన్ని ఆయన పాపాలను తీసివేస్తుంది కాబట్టి ఆ రక్తంతోనే ఆయన ప్రవేశించడం చూస్తాం. 2వ మేక బలిపశువు ప్రజల పాపాలన్నింటినీ తనపై బదిలీ చేసిన యేసు ఎలా ఉన్నాడో కూడా అది సూచిస్తుంది. ఇప్పుడు సెకండ్ స్కేప్ గోట్ ఉంటారు దాన్ని, అంటే విడిచిపెట్టబడినటువంటి బలి పశువు లేకపోతే ఆ మేకపిల్లని గురించి దాదాపు 70 సంవత్సరంలో ఆ రెండవ ఆలయాన్ని నాశనం చేసే ముందు అక్కడ స్కార్లెట్ థ్రెడ్ కట్టేటువంటి ఒక పద్ధతి ఉంటుందని చెప్పాను కదా. మందిరానికి ఏమో ఎర్ర థ్రెడ్ కట్టేసి ఆ మేకను విడిచిపెట్టేవారు. ఆ మేక వెళ్ళిపోయిన తర్వాత అది స్కార్లెట్ థ్రెడ్ తెల్లదిగా మారడం మనం చూస్తుంది. కానీ క్రీస్తు శకము 30 నుంచి 70 వరకు వారు గమనించింది ఏంటి అని అంటే
వారికి రబ్బాయిలు కావచ్చు. అప్పుడు అంటే రెండవ ఇది ఆహ్, రెండవ మందిరము కూల్చివేయబడేంత వరకు కూడా ఈ 40 సంవత్సరాలు కూడా మరి తర్వాత మందిరం లేదనుకోండి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయితే మందిరం ఉన్నంత వరకు కూడా యేసుప్రభు చనిపోయిన దగ్గర నుంచి కూడా తిరిగి ఆ మందిరం అక్కడ ఆహ్, ఆహ్, పడద్రోయబడేంత వరకు కూడా ఆ 40 సంవత్సరాల్లో వారు వారు ప్రాయశ్చిత్త దినం రోజున వాళ్ళు బలులు అర్పిస్తున్నప్పటికి, ఒక మేకపిల్లను విడిచిపెడుతున్నప్పటికి ఈ స్కార్లెట్ థ్రెడ్ రెడ్‌ది వైట్‌గా మారడం లేదని వారు గుర్తించారంట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25, 26 వచనాల్లో గల మాటను గమనిస్తే, ప్రధాన యాజకుడు తన రక్తముతో ప్రతి సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లి ప్రవేశించి మళ్ళీ మళ్ళీ బలులు అర్పించుకోవాల్సిన అవసరం లేకుండా యేసు ప్రభు మరణం ద్వారా ఒక్కసారే అది జరిగిపోయింది కాబట్టి, ఇక మాటి మాటికి ఇంక స్కేప్ గోట్ అవసరం లేదు. ఎర్రతాడు కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఎర్రతాడు తెల్లగా మారాల్సిన అవసరం లేదు. ఒక్కసారే మనం అందరం కూడా ఆయన బలియాగను బట్టి, ఆయన రక్తంతో ఆయన ప్రవేశించిందని బట్టి ముమ్మాటికి కంప్లీట్‌గా మనము స్వస్థపరచబడ్డాము. మన పాపాలు క్షమించబడ్డాయి అని అది మనకు సూచిస్తుంది. ఇప్పుడు థీమ్స్ గురించి మనం ఆలోచన చేద్దాం. యూదా సాంప్రదాయ ప్రకారము ఆహ్, ప్రాముఖ్యమైన గొప్ప దినంగా ఆ దినాన్ని పరిగణిస్తారు. ఎందుకంటే అది యూదుల సంవత్సరంలో లేకపోతే ఆ సంవత్సర క్యాలెండర్‌లో కూడా అత్యంత పవిత్రమైన రోజు అని కూడా చెప్పొచ్చు. మరి ఆ రోజు దేవుని ముఖాముఖిగా కలుసుకునేటువంటి రోజు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేసిన రోజున ముఖాముఖిగా ప్రధాన యాజకుడు దేవుని కలుసుకుంటాడు. అంటే యేసు ప్రభు దేవుని కలుసుకున్నాడు. మనకు కూడా ఆ దేవాలయం తెర చినిగిపోయింది కాబట్టి మనం కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి, మనం దేవుని కలుసుకోవడానికి అక్కడ మనకు కూడా ఒక చక్కటి ముఖాముఖి అనుబంధము ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాట గురించి ఉంటుంది. జకరియా రాసిన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు కూడా, మరియు నేను దావీదు ఇంటిపై మరియు యెరూషలేము నివాసులపై దయ మరియు ఆత్మను కుమ్మరిస్తాను. వారు తమను కుట్టిన నన్ను చూచి ఒక్కగానొక్క బిడ్డను గూర్చి దుఃఖించినట్లు అతని నిమిత్తం దుఃఖించుదురు. జ్యేష్ఠ కుమారుని కొరకు దుఃఖించినట్లు అతని కొరకు మిక్కిలి దుఃఖించుదురు. మరలా దుఃఖించమైనటువంటి ప్రక్రియ కూడా అక్కడ జరుగుతుంది. అంటే ముఖాముఖిగా కలుసుకునేటువంటి క్రమం జరుగుతుంది అనే విషయాన్ని అది సూచిస్తుంది. అఫ్లిక్షన్, ఒక బాధ కూడా కలుగుతుంది. అంటే ఏంటి అంటే, వారు తాము తగ్గించుకోవాలని వాక్యంలో చూసాం. మనం లేవియాకాండం చదివినప్పుడు. అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ రోజు ఆత్మ యొక్క బాధకు కూడా మరి అవకాశం ఇవ్వబడింది. శరీరానికి అభిషేకం చేయకుండా తోలుబుట్లు ధరించి సహజీవనం చేస్తారన్నమాట. మామూలుగా ఇజ్రాయెల్ వారి మెస్సయ్యను చూసినప్పుడు మరియు వారు మెస్సయ్య అయిన యేసును తిరస్కరించి చంపారని తెలుసుకున్నప్పుడు ఆత్మ యొక్క నిజమైన బాధ వారిలో కలిగింది. అది ప్రవచనంలో మరి జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల మాటను చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఇది చాలా కన్నీళ్ళ మధ్య జోసెఫ్ తన సహోదరులతో మరి కలుసుకున్న రోజును కూడా అది తెలియజేస్తుంది. ఆదికాండం 45వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో చూసినప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో కలుసుకున్నప్పుడు ఎలా చింతాక్రాంతిలో ఏడుస్తూ కలుసుకోవడం అనేటువంటి విధానం కూడా చూసినప్పుడు మనకు తెలుస్తుంది. షోఫర్ని అక్కడ ఊదడం కూడా మనం చూస్తాం. షోఫర్ అంటే గొప్ప ప్రాయశ్చిత్త దినమందు ఊదేటువంటి గొప్ప బూర అని చెప్పచ్చు. ఆఖరి బూర అని కూడా చెప్పచ్చు. ఆ బూరను ఊతున్నప్పుడు కూడా మృతులైన వారు మేలుకుంటారని, తర్వాత అందరూ కూడా దేవునితో కలుసుకునే అనుభవంలోనికి వస్తారనే మాటను కూడా, అది యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు తిరిగి తీసుకురాబడతారని కూడా ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయినటువంటి యూదులందరూ కూడా తిరిగి ఆ బూరను బట్టి తిరిగి వారు సమకూర్చబడతారని, తిరిగి వారు రప్పించబడతారని, తిరిగి దేవుని కొరకు వారు సమకూర్చబడతారని కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12, 13 వచనాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 30 నుంచి 31 వచనాల్లో కూడా చూసినప్పుడు కూడా ఇదే మనకు అర్థమవుతుంది. మరి ఆఖరిగా ద క్లోజింగ్ ఆఫ్ ద గేట్, నెయిల క్లోజ్ అవటం మనం చూస్తాం. నెయిల క్లోజ్ అవటం అంటే ఏంటంటే, ఇంతవరకు మనము బూరల పండుగలో మాట్లాడుకున్నప్పుడు పరలోక కొరకు ద్వారాలు తెరవబడ్డాయని చూసాము. 7 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే మనము సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరలోకానికి ద్వారాలు
తెరవబడినవి మూసివేయబడతాయి అని అర్థము. ఇక్కడ మూసివేయబడిన ద్వారాలు ఇంకెన్నిటికీ తెరవబడవు. అంటే ఇంతవరకు రక్షించబడకుండా ఆ సంఘం ఎత్తబడే లోపు రక్షించబడితే పర్వాలేదు. సంఘం ఎత్తబడిన తర్వాత రక్షించబడడానికి అవకాశాలు ఉండవు. ఇంకా పరలోకానికి ద్వారాలు మూయబడతాయి అని అర్థం. రక్షించబడిన వరకు ద్వారాలు తెరిచి ఉంటాయి. ఎవరికి మూయబడి ఉంటాయంటే రక్షించబడని వారికి మూయబడి ఉంటాయి. ఇక అవి తెరుచుకునే పరిస్థితి లేదు. ఇంకా శాశ్వతంగా మూసివేయబడతాయి 7 సంవత్సరాల కాలం అయిన తర్వాత అని కూడా అది మనకు సూచిస్తుంది. ఇలా తర్వాత యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షపరచబడేటువంటి అనుభవం, అంటే యేసు ప్రభు రెండవసారి తిరిగి వచ్చేటువంటి అనుభవం మనకు కనపడుతుంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే మోషే యొక్క జీవితాన్ని బట్టి మనము యేసు ప్రభు యొక్క 2 సార్లు గమనం గురించి మనం మాట్లాడచ్చు. ఒకటి, యేసుక్రీస్తు రెండవ రాకడికి సంబంధించి మోషేని గురించి కొన్ని ప్రస్తావన మనం చేద్దాం. మోషే మొదటిసారి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగలు దేవునితో సహవాసం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆ 2 రాత్రి పలకలు తీసుకొని 10 ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, కింద ఇజ్రాయెల్ ప్రజలకు తిరుగుబాటు, వారు ఒక దూడను చేసుకొని అక్కడ వారు ఆరాధిస్తూ ఉండడము, అక్కడ పండుగ వాతావరణం కనపడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మెడవంగని తనాన్ని సూచిస్తూ మరి వారి యొక్క దురాక్రమను సూచిస్తున్నప్పుడు వెంటనే ఆ కోపానికి ఆ ధర్మశాస్త్రం రాసి ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞలను ఆ రాతి పలకను అక్కడే పడేసి అక్కడ మరలా మోషే ఇంకొకసారి ఆ దేవునితో గడపడానికి 40 రోజులు వెళ్ళినట్టుగా మనం చూస్తాం కదా. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే యేసు ప్రభు మొదటగా వచ్చినప్పుడు ఆయన ప్రజల యొక్క దుర్నీతిని, వారి పాపములను, వారి అపరాధాలను, దోషాలను చూసి మరలా దేవుని యొద్దకు వెళ్ళాడు. అంటే ఈసారి వారు ఆ తప్పు చేయకుండా ఉంటున్నట్లుగా వారికి ఒక మార్గాన్ని చూపించి తిరిగి వెళ్ళాడు మోషే అన్నట్టుగా తిరిగి యేసుప్రభు కూడా తన పనిని ముగించి తను తిరిగి వెళ్ళాడు. ఈసారి తిరిగి రాబోతున్నాడు రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆయన ముఖం వెలుగుతూనింది, మోషే ముఖం వెలుగుతూనింది. ఈసారి మోషే వచ్చిన తర్వాత ఒక గుడారాన్ని ఏర్పాటు చేసినట్టుగా, ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే మరలా యేసు ప్రభు వచ్చిన తర్వాత గుడారాన్ని ఏర్పాటు చేసి, అంటే ఈ లోకంలో, అంటే నూతన కొత్త భూమి కొత్త ఆకాశంలో తన ప్రజలతో కలిసి పరిపాలించేటువంటి గొప్ప దినము రాబోతూ ఉన్నది అని కూడా మనము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరగబోతుంది, మోషే 2 సార్లు తిరిగి వెళ్ళి రావడాన్ని బట్టి తిరిగి యేసు ప్రభు కూడా తిరిగి వస్తుడనే మాటను కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉండగా ద స్పెషల్ డే ఆఫ్ అటోన్మెంట్ అని దీన్ని అన్నారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక స్పెషల్ సబ్బాతు దినంగా ఉంటుంది. దీన్ని జూబిలీ అన్నారు. అంటే హితవత్సరం అనేటువంటి మాట దీనికి అనుగ్రహించబడింది. హితవత్సరం అంటే ఏంటి? లేవియాకాండం 25వ అధ్యాయం 8-13 వచనాల వరకు మీరు చదివితే అక్కడ దేశమంతటా ప్రతి ఒక్కరికి విముక్తి కలుగుతుందని, ఈ ప్రాయశ్చిత్త దినమునందు వారు పంటలు కోయాల్సిన అవసరం లేదు, పంట ఎత్తాల్సిన అవసరం లేదు, వారికి అన్నీ సమకూర్చబడతాయి. ఏదైతే పోగొట్టుకున్నారో మరలా వారికి సమకూర్చబడుతుంది. ఎవరైతే దాసులుగా ఉన్నారో వారు విడిపించబడతారని, ఇక అన్నీ కూడా రెస్టోర్ చేయబడతాయని కూడా మనం చూస్తున్నాం. అదే జరుగుతుంది. యేసుప్రభు రెండవసారి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు కట్లల్లో ఉన్న సంపూర్ణ విడుదల ఉంటుంది. ఇక వారు పరిపాలించేటువంటి స్థితి, యేసుతో కలిసి పరిపాలించేటువంటి స్థితిలోనికి వస్తారని కూడా ఇవన్నిటి గురించి మనం నేర్చుకోవచ్చు. ఈ 6వ పండుగ ప్రాయశ్చిత్త దినము గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు యేసు ప్రభు యొక్క 2వ రాకడను సూచిస్తుందని, యేసు ప్రభు 2వ రాకడ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నదో అది మనకు ఈ పండుగ ద్వారా మనకు అర్థమవడానికి వీటిని గురించి దేవుడు రాసించి ఉంచాడు. ముందుగానే యేసు ప్రభు యొక్క ప్రవచనాత్మక నెరవేర్పుని గురించి, ఆయన చేసిన వాటిని గురించి ముందుగానే మనకు వాక్యంలో మరి రాయబడి ఉన్న విషయాలు చూస్తున్నప్పుడు నిజంగా దేవుని వాక్యము గతం గురించి మాట్లాడింది, ప్రస్తుతం గురించి మాట్లాడుతోంది, జరగబోయే విషయాల గురించి కూడా మాట్లాడుతోంది. ఇట్ ఈస్ అన్ అప్డేటెడ్ బుక్ అని చెప్పచ్చు. మరి చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుని వాక్యం మనకు దోహదపడుతుంది. ఈరోజు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో 7వ పండుగ యొక్క ప్రాముఖ్యతను మీకు వివరిస్తాను. అంతవరకు వాక్యాన్ని చదువుతూ ఉండండి, వాక్యంలో బలపరచబడుతూ ఉండండి, దేవుని కొరకు సిద్ధపరచబడి దేవునితో సహవాసం చేయడానికి మీరు ఇష్టపడాలని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.